తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణంలోని వన్ టౌన్ లోని డాక్టర్ వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన తరగతులు 21వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి భీమవరం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రోజు ఒక పేజీ గాని అర పేజీ గాని క్షుణ్ణంగా చదివి బట్టి రాయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని, తద్వారా విద్యలో పట్టు సాధించవచ్చునని, వేసవిలో బాలబాలికల సమయం వృధా కాకుండా గ్రంథాలయంలో చక్కని వాతావరణంలో నిర్వహిస్తున్న విజ్ఞాన తరగతులు ఎంతగానో ఉపకరిస్తున్నాయని అన్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్ కన్వీనర్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ చల్లాది శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా కోడే రాజు కోచింగ్ క్యాంప్ విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, కేకులు, బిస్కెట్లు పంపిణీ చేశారని తెలియజేశారు. కలికట్ల గోపాల శర్మ విద్యార్థులకు నీతి కథలు బోధించారు. ఈ కార్యక్రమంలో కోడే రాజు మిత్ర బృందం, చాన్ భాష, లైబ్రేరియన్ వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. మంచిగా మీరు డెవలప్ అయితే రేపు పొద్దున సమాజానికి మీరు మంచి ఉపయోగకరంగా ఉంటారు. అందుకు మీరు ఇక్కడ సమ్మర్ క్లాసులకు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సబ్జెక్టులో వీక్ కానీ లేదంటే మన రాయడం చదవడం కూడా ఒక రాదు. క్లాసులో కంటిన్యూ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కదా, ఎవరికాడ మాస్టర్ లెక్కలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అది కాకుండా ఇప్పుడు మన పుస్తకాలు తెచ్చుకొని నీట్గా రాయడం చదవడం నేర్చుకోండి. ముందు బాగా ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా రాయమంటే పిల్లల మెలుగులు తిరిగిపోతుంటారు రాయలేక. అందుకే ఇలాంటి క్లాస్ మీరు ఎలా ఉపయోగించుకోవాలంటే నీట్గా రోజుకు 2-3 పేజీలు రాసుకోవడం, నీట్గా అన్ని అక్షర దోషాలు లేకుండా నీట్గా రాసుకుంటూ వెళ్తే ఇది మీరు మళ్ళీ క్లాస్లో జాయిన్ అయినప్పుడు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అప్పుడు రాజు ఏమన్నా జరగకపోతే కొత్తగా మనం సృష్టించవచ్చు కదా, కొత్తది కనిపెట్టకూడదా? ఇవన్నీ ఎలా కనిపెట్టాం, కొత్తగా కనిపెట్టింది కదా, ఫ్యాన్ కనిపెట్టాం అని ఆవిడ అనేటప్పుడు పౌరాలన్నీ ఒకసారి రెక్కలు వేసుకున్నాం. వాళ్ళతో సాగిపోయాయి. కింద నుంచి వాడు వచ్చాడు, వాడు ఆ బోయవాడు వచ్చేటప్పుడు పౌరాలన్నీ రెక్కలతోటి పొల పట్టుకుని ఎగిపోతున్నాడు. పైకి వెళ్ళాక అడిగే ఎక్కడికి వెళ్దాం. అప్పుడు ఆయన చెప్పాడు, నాకు ఒక బాల్యంలో చిన్నప్పుడు స్నేహితుడు ఉన్నాడు, ఫ్రెండ్. అతను చోట ఉంటాడు అడవులు, అతని అడ్రస్ నాకు తెలుసు. వాళ్ళ యొక్క ఆరోగ్యం చెడిపోతుంది. అలా కాకుండా మన లైబ్రరీకి వచ్చారనుకోండి, మీకు పుస్తక పఠనం చేపిస్తాం, బుక్స్ చదవడం, అదే కథలు చెప్తాం, జీకే. అలాగే మన శర్మ గారు అయినటువంటి గోపాల శర్మ గారు మీకు యోగా, ఇలా అన్ని కార్యక్రమాలు కూడా గ్రంథాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు చదువుతుంది. మీరు సెల్ ఫోన్లు వాడడం వల్ల ఇంటికాడ కూర్చొని ఎండలో తిరగడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది తప్ప మీకు ఏ విధమైన ఉపయోగం ఉండదు. కానీ ఈ లైబ్రరీలో ఉపయోగించుకోవడం వల్ల మీకు చాలా యూజ్ కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా గ్రంథాలయంలో ఉపయోగించుకోవాలని చెప్పి మన జెండా మనదే, వీరుల నెత్తుల పంట, కొత్త వేడి కొత్త వాడి పరదావని నిండా, ఎత్తో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా, ఎత్తండి ఎత్తరేని స్వాతంత్రపు జెండా. శ్రీధర్ అనే అబ్బాయి ఇవాళ పుట్టినరోజు. ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. పుట్టినరోజు ఏదో కొంచెం ఇంటి దగ్గర రెస్ట్గా ఉండాలని ఉన్నారు. మరి అతనికి శుభాకాంక్షలలో అతని అభివృద్ధిలోకి రావాలని కోరుతూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయు క్షేమేంద్రియ ప్రతిష్టతే. భీమవరం వన్ టౌన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులు ప్రారంభించి వాళ్ళకి 21వ రోజు. ప్రతిరోజు కూడా మరి ఇక్కడ విద్యార్థులకి ఈ సమ్మర్లో సమయం వృధా అవ్వకుండా మళ్ళీ వాళ్ళు సబ్జెక్టులని కూడా మర్చిపోకుండా ఉండటం కోసం ఇక్కడ వాళ్ళకి రోజు కూడా భీమవరంలో రిటైర్ అయినటువంటి అధ్యాపకులు, అలాగే రిటైర్ అయినటువంటి లైబ్రేరియన్లు ప్రతిరోజు వచ్చి వివిధ సబ్జెక్టుల మీద తెలుగు, అలాగే సంస్కృతం, పద్యాలు, భగవద్గీత, వీటితో పాటు ఇంగ్లీషు, స్పోకెన్ ఇంగ్లీషు, అలాగే డ్యాన్సు, ఎంటర్టైన్మెంట్గా పిల్లలకి ప్రతిరోజు కూడా నీతి కథలు బోధించడం జరుగుతుంది. వాటికి 21 రోజు మరి లైబ్రరీన్ వెంకటేశ్వర గారు మరి ప్రతిరోజు కూడా పక్కన ఉన్నటువంటి పిల్లలను గ్యాదర్ చేసి సుమారు రోజు ఒక 60 మంది పైగా పిల్లలు వస్తున్నారు. తల్లిదండ్రులు చక్కగా తీసుకొస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు చొరవతో జలజీవన్ మిషన్ ద్వారా 24 లక్షల రూపాయలు కుప్పరపూడి గ్రామ పంచాయతీకి మంజూరైనట్టు గ్రామ సర్పంచ్ ముత్యాల అనురాధ శివయ్య చెప్పారు. ఆకివీడు మండలం కుప్పరపూడి గ్రామంలో నిర్మించబోయే మైక్రో ఫిల్టర్ కు ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ జన్ను గోపి మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అప్పులు, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు త్రిమూర్తులు, ముత్యాల శ్రీనుబాబు, ముద్దే కేశవ, శ్రీరామ్తో పాటు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. జల్ జీవన్ మిషన్ నరేంద్ర మోడీ, సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు జల్ జీవన్ మిషన్ కింద 24 లక్షల రూపాయలు ఇచ్చున్నారు. దాని నిమిత్తం అంకోడు అర్జునపేటకి 8 లక్షల రూపాయలు పైప్ లైన్ వేయడం జరిగింది. ఈ రోజు మిషన్ భగీరథ వాటర్ మైక్రో ఫిల్టర్ 10 లక్షల రూపాయలు మైక్రో ఫిల్టర్ కి, అలాగే 4 లక్షల రూపాయలు దీని బ్రౌండీకి ఇవన్నీ చేసి ఇవాళ మన ఇంత చేయడానికి కారణం మన స్థానిక ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు, అలాగే డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు ఎంతో ఆశ్చర్యంతో మన గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలన్న కార్యక్రమం మొదలు పెట్టుకుని, అలాగే ఇక్కడ 24 లక్షల రూపాయలు, అలాగే 74 ఎకరాల్లో ఎవరో దాతను పట్టుకుని 15 లక్షల రూపాయలు పెట్టి ఫిల్టర్ బెడ్లు పెట్టారు. అలాగే అదే చెరువు కూడా తవ్వుతా కూడా దాదాపు 4-5 కోట్లు తెత్తాకి ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే స్థానికంగా మన ముత్యాల రత్నం గారు అనే ఈ గ్రామానికి ఎంతో దత్తత తీసుకుని అన్ని ప్రతి ఒక్కటి కూడా అన్ని ఏదైతే లేదో అన్ని ఒకటి చేసుకోవచ్చు. మన ఎమ్మెల్యే గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రత్నం గారు, ప్రసాద్ గారు అందరూ కూడా కుప్పనపూడి గ్రామంకి 24 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. అది మంచినీళ్ళు ఫిల్టర్ బెడ్లకి ఇట్లకి మైక్రో ఫిల్టర్ అని కొత్తగా వచ్చింది. అది దాన్ని కుప్పనపూడి గ్రామానికి ఇచ్చారు మన ఎమ్మెల్యే గారు ముందు. దాన్ని కుప్పనపూడిలో మేము చేయటానికి రెడీగా ఇవాళ కార్యక్రమం మొదలు పెట్టాం. కుప్పనపూడి గ్రామ పంచాయతీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 24 లక్షల రూపాయలు జగన్ సేవంతికి శాంక్షన్ అయింది. దీని నుంచి 10 లక్షల రూపాయలు అర్జునపేట పైప్ లైన్ వేయగా, మిగతా 12 లక్షల రూపాయలు ఇక్కడ మిషనరీకి 4 లక్షలు, మిగతా దానికి 8 లక్షలు కేటాయించి పని చేయడం మొదలెడుతున్నారు. కాబట్టి దీని నిమిత్తం శంకుస్థాపన చేస్తున్నాం. దీని నుంచి ఊరంతరికి కూడా మంచినీరు, ఫ్రెష్ నీరు వస్తుందని చెప్పే ఉద్దేశంతో మోడీ గారు పెట్టిన స్కీమ్లో మంచి స్కీమ్ ఇది. ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసి కుప్పనపూడికి తీసుకుని దీనికి తాళగోడికి రెండింటికి సాయం. ఉచిత వైద్య శిబిరాల వల్ల రోగ నిర్ధారణ ముందుగా తెలుసుకుని తగు జాగ్రత్తలు పాటించవచ్చునని ఎంపీటీసీ యువరాజు అన్నారు. ఆదివారం ఉండి మండలం ఆరేడు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో వినాయక హాస్పిటల్స్ భీమవరం వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎంపీటీసీ రుద్రరాజు యువరాజు మాట్లాడుతూ పాందువ్వ, ఆరేడు, కలిగుట్ల గ్రామాల ప్రజలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు డాక్టర్ సాగిరాజు గజపతిరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ గజపతిరాజు మాట్లాడుతూ తమ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ క్యాంపులో ప్రసూతి, స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ సాగిరాజు దివ్యతేజ, ఎముకల వైద్యాల నిపుణులు డాక్టర్ సిహెచ్ విజయ్ కుమార్ రెడ్డి, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి మౌనిక వైద్య సేవలు అందజేశారు. సుమారు 300 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరేడు సర్పంచ్ కట్రెడ్డి బ్రహ్మానందం, గొట్టం బాబి, సాగిరాజు రామరాజు, కట్రెడ్డి నాని, నవీన్ వర్మ, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆరేడు గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆరేడు, కల్గొట్ల మరియు పాందో గ్రామస్తులకి ఇవాళ మా వినాయక హాస్పిటల్, ఎందుకంటే మా గ్రామస్తులైనటువంటి సాగిరాజు గజపతిరాజు గారు ఆధ్వర్యంలో ఆయన జనరల్ సర్జన్గా మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు మరొక ఆయన, మరియు పీడియాట్రిక్, గైనిక్ మరియు ఆర్థోపెడిక్ ఈ 5 గ్యాస్ట్రో సర్జన్ అయినటువంటి మా గజపతిరాజు గారి ఆధ్వర్యంలో ఈ 3 గ్రామాల ప్రజలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఈరోజు నిర్వహించడం మా 3 గ్రామాల తరపున డాక్టర్ గారు అయినటువంటి జనరల్ గ్యాస్ట్రిక్ సర్జన్ అయినటువంటి మా గజపతిరాజు గారికి మా 3 గ్రామస్తుల తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే
మన కలిగొట్ల గ్రామవాసి అయినటువంటి ఈయన చుట్టుపక్కల భీమవరం చుట్టుపక్కల ఎంతో పేరుగాంచినటువంటి ఇవాళ గ్యాస్ట్రో సర్జన్గా పేరు తెచ్చుకున్నారు. అంతటి మంచి సదభిప్రాయంతో మిగిలిన విభాగాలను కూడా ఈరోజు ఈ ప్రాంగణంలో వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు అందించి ఈ వైద్య శిబిరం నిర్వహించినందుకు మా గ్రామస్తులు అందరి తరపున హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు, జనరల్ అండ్ గ్యాస్ట్రో సర్జన్ని. మాది స్వగ్రామం కలిగొట్ల. ఈరోజు 18వ తారీఖున ఆరేడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉచిత మెగా క్యాంప్ కింద 6 డిపార్ట్మెంట్స్ నిర్వహించామండి. జనరల్ అండ్ గ్యాస్ట్రో సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్ నందు ఉచిత మెగా క్యాంప్ కండక్ట్ చేసి తగిన మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతున్నది. మా స్వగ్రామం నందు ఇలా క్యాంప్ పెడతాం చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన మన యువరాజు గారికి కానీ, లేకపోతే మన పిఎంపి సభ్యులు నాని అండ్ బ్రహ్మానందం గారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే అండి. మేము వినాయక హాస్పిటల్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఆరేడు గ్రామంలో ఉచిత క్యాంప్ పెట్టామండి. దీంట్లో మా వినాయక హాస్పిటల్ నుంచి జనరల్ సర్జన్ డాక్టర్ గజపతిరాజు గారు, గైనకాలజిస్ట్ నేను డాక్టర్ జిఎన్ దివ్యతేజ, పీడియాటిషియన్ పి మౌనిక అండి, అండ్ ఆర్థోపెడిషియన్ అండ్ జనరల్ మెడిసిన్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి డాక్టర్స్ వచ్చి ఈరోజు ఉచితంగా క్యాంప్ పెట్టామండి. అందరికీ పేషెంట్స్ అందరికీ ఉచితంగా చూసాము. ఇవాళ రేపు చాలామంది ఆడవాళ్ళు వాళ్ళకి తెల్లబట్ట అయినా బ్లీడింగ్ పీరియడ్స్ అప్పుడు ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతున్నా ఇప్పటికీ కూడా చాలామంది అశ్రద్ధ చేస్తున్నారండి. సో అవి మనకి పీరియడ్స్ మోర్ దాన్ జనరల్గా 2 నుంచి 8 రోజుల వరకు చూడొచ్చు. 8 రోజుల కంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా, బట్టలు బాగా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా, బాగా తెల్లబట్ట అయ్యి దాంట్లో ఎరుపు కనిపిస్తున్నా వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలండి. ఎందుకంటే నెల్సర్లు ఆగే టైంలో ఇప్పుడు గర్భసంచిలో కంతులు కానీ, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి రావచ్చు. అవి ముందుగా చూసుకుంటే మనము ఆపరేషన్ వరకు వెళ్లకుండా చూసుకోగలుగుతాము. అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ మనకి జనరల్గా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ అనేది చేయించుకుంటే మంచిది. అది మనం క్యాన్సర్ వచ్చే ముందరగానే పసిగట్టగలుగుతాము. మనం క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చు. అది చాలా చిన్న పరీక్ష, అది అంత డిస్కంఫర్ట్ లేకుండానే అయిపోతుంది. అది జనరల్గా మన ఓపీ బేసిస్లోనే చేయొచ్చండి ప్యాప్స్మియర్ అనేది. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ జి మౌనిక, చిన్నపిల్లల వైద్య డాక్టర్ని. నేను ఇలా వినాయక హాస్పిటల్ భీమవరంలో చిన్నపిల్లల విభాగం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. 1 year అవుతుంది. చిన్నపిల్లల గురించి నెక్స్ట్ అంతా వచ్చేది కొంచెం చలికాలంలో నెక్స్ట్ వచ్చే సీజన్ అంతా చలికాలం అలా కదా, కొంచెం ఎక్కువ జలుబులు దగ్గులు అలా వస్తూ ఉంటాయి. సో పిల్లలకి కొంచెం ముందుగానే 1 month బిఫోరే సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని ఉంటుంది. అది వేయిస్తే కొంచెం పిల్లలకు వచ్చే జలుబులు దగ్గులు సివియారిటీ తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకో డెంగ్యూ సీజన్ వస్తుంది. ఇంటి చుట్టూ పర్యావరణం అంతా కొంచెం వాటర్ ఏది ఎక్కడ కలెక్ట్ అవ్వకుండా, అంటే వేస్ట్ వాటర్ ఎక్కడ కలెక్ట్ అవ్వకపోతే మాత్రం దోమలు చేరే ప్లేసెస్ ఉండదు. దోమలు చేరకపోతే డెంగ్యూ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండదు. సో జాగ్రత్తలన్నీ పాటిస్తే పిల్లలకి ఇకపైన డెంగ్యూ అవి వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. థ్యాంక్ యూ. నా పేరు ఖాలిద్ షరీఫ్, నేను ఆర్థోపెడిక్ డాక్టర్ని. ఇక్కడ వినాయక హాస్పిటల్ భీమవరం నుంచి మేము ఇక్కడ క్యాంప్కి కొన్ని గంటలకి వచ్చాము. ఎటువంటి మోకాలు నొప్పులే కానీ, నడుము నొప్పికి కానీ ముందుగా మనం ఎక్స్రేలు కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అది తీసుకుంటే ఎక్కువ అరుగుదల ఎక్కువ అవ్వకుండా ఉంటుంది, త్వరగా అరుగుదల రాకుండా ఉంటుంది. సో మీరు త్వరగా నొప్పులు అవి చూసుకొని డాక్టర్ని సందర్శిస్తే మేలు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మన ఆరేడు గ్రామంలో వినాయక హాస్పిటల్ వారి గజపతిరాజు గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరియు ఆరేడు, కలుగోట్ల, పాందు గ్రామాల ప్రజలు విస్తృతంగా ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకుని మందులు తీసుకెళ్తున్నారు. మరి అదేవిధంగా ఈరోజు వినాయక హాస్పిటల్ స్థాపించి సుమారు 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో కూడా చాలా పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఆయన చాలా క్రిటికల్ అయిన అటువంటి ఆపరేషన్లు కూడా చాలా సునాయాసంగా చేసి హైదరాబాద్, విజయవాడలో చేయించుకోవాల్సిన ఆపరేషన్లు కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తోటి మన
భీమవరం వినాయక హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. మండు వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు గో సంరక్ష సమితి అధ్యక్షులు సుంకరదాసు మిత్ర బృందం నీటి తొట్టెలు జంతు ప్రేమికులకు అందించడం, ప్రధాన సెంటర్లలో ఆలయాల వద్ద నీటి తొట్టెలు పెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సుంకరదాసు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా భీమవరం పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని, ఈ సంవత్సరం సిమెంట్తో తయారు చేసిన 200 నీటి తొట్టెలను పంపిణీ చేస్తున్నామని, ప్రధానంగా వేణు ఆర్ట్స్ వారు ఈ తొట్టెలకు మూగజీవాలను రక్షిద్దాం అనే నినాదంతో రంగులు వేసి ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. మనసున్న ప్రతి ఒక్కరూ మనవంతుగా ఈ తొట్టెలలో నీటిని ఉంచాలని, ఆసక్తి ఉన్న జంతు ప్రేమికులకు నీటి తొట్టెలను అందిస్తున్నామని, దయచేసి వీటిని డస్ట్బిన్లుగా ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే జిల్లా కలెక్టర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేస్తామని తెలియజేశారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, రోటరీ క్లబ్ నాయకులు ఎస్కే బాబాజీ సాహెబ్లు మాట్లాడుతూ భీమవరం పరిసర ప్రాంతాల్లో మూగజీవాలకు ఏ ఆపద వచ్చినా స్పందించే మొదటి వ్యక్తి సుంకరదాసు అని, వారి మిత్ర బృందం చేస్తున్న గో సేవలు పలువురికి స్ఫూర్తిదాయకమని, వారు తలపెట్టిన ఈ కార్యక్రమానికి మనవంతు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సుంకరదాసు మిత్ర బృందం సభ్యులు అశోక్ యాదవ్, కళ్యాణ్, డిన్ను, మణి వెలమ, రేవంత్ బ్రదర్స్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. సుంకరదాస్ గారు చేసే ఈ సేవ అమోఘమైనది. ఎందుకంటే మనం ఒక ఆవు లేదా ఒక మూగజీవిని చూడాలంటేనే కష్టం. అలాంటిది ఆయన పట్టణంలో ఎక్కడ చిన్న యాక్సిడెంట్ జరిగినా మూగజీవాలకి, ఆవులకి అన్నిటికి కూడా వెళ్ళి ఆయన ట్రీట్మెంట్ చేయటం అన్నీ కూడా మేము పేపర్లో చూస్తూ ఉంటాం, స్వయంగా నేను చూస్తూ ఉంటాను. ఆయన చాలా అభినందనీయులు. ఎందుకంటే ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. మనం కూడా మన అవకాశం ఉంటే మన ఇళ్ల దగ్గర కూడా చిన్న చిన్న తొట్టెలు ఏర్పాటు చేయాలి. అలాగే ఆయన ఏర్పాటు చేస్తున్న ఇన్ని తొట్టెలు భీమవరం పట్టణంలో కలెక్టర్ ద్వారా అందిస్తున్నారని తెలిసింది. చాలా మా రోటరీ క్లబ్ తరఫున యాజ్ ఏ డైరెక్టర్గా నేను చాలా ఆయన్ని అభినందిస్తున్నాను. అందరికీ నమస్తే అండి. నా పేరు దాసు శంకర. మేము ఈ రోడ్ల మీద మూగజీవాల దాహం తీర్చడానికి చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తున్నాము. వీటికి సంబంధించి నీటి తొట్టెలను అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. వాటికి యానిమల్ లవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వారికి ఇవి కలెక్టర్ గారి ద్వారా అందజేయడం అయితే జరుగుతుంది త్వరలో. మేము ఈ రోడ్ల మీద దాహం తీర్చడానికి ఎందుకు ప్రయత్నం చేస్తామంటే ఈ మన భీమవరం చుట్టుపక్కల రోడ్ల మీద తిరిగే మూగజీవాల సంఖ్య బాగా ఎక్కువైపోయింది. ఎండల్లో ఏంటి 365 డేస్ ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు వాటికి ఆహారం కొరత, నీటి కొరత ఎక్కువ ఏర్పడుతుంది. అటువంటి కొరతను తీర్చడానికి మా గో సంరక్షణ తరపున వీటిని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి రోడ్ల మీద ఉన్న మూగజీవాలని ప్రతి ఒక్కరు పట్టించుకోవాల్సిందిగా, వాటి సంరక్షణకే ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించి ఏంటంటే మన వేణు వాట్స్ ద్వారా కూడా వేణుగారు వచ్చి వాటికి మూగజీవాలను రక్షించుకుందాం అని వేస్తే ఆ నీటి తొట్టులను మూగజీవాలకే వాడడం అయితే జరుగుతుంది. లేకపోతే వాటిని డస్ట్బిన్ల కింద వాడుతున్నారండి ప్రజలు. దయచేసి ఇవి ఎక్కడైనా కనిపిస్తే కనుక వీలైతే మీరు నీటిని ఏర్పాటు చేయండి, లేకపోతే వాటిని వేస్టేజ్ అయితే చేయవద్దని చెప్పి మా గో సంరక్షణ తరపున మరొకసారి వినిపించుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో మరి ఎక్కడ గోవుకు సంబంధించినటువంటి ఏ విషయంలోనే సరే ఒక దెబ్బ తగిలినా వాటికి ఏదైనా వైద్యపరంగా కానీ యాక్సిడెంటల్గా కానీ దెబ్బతింటే మటుకు వెంటనే గుర్తొచ్చేటువంటి వ్యక్తి సుంకరదాసు. మరి ఆ సుంకరదాసు ఈ గోరక్షా సమితి ద్వారా పేరంటే పెట్టాడు, కానీ అతని మిత్రులు, అతను కూడా ఉన్నటువంటి శిష్యులు వీళ్ళందరూ కలిసి ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే, ఎక్కడన్నా ఏదన్నా డ్రైన్లో పడినా, అది ఏదైనా గోతిలో పడినా, ఒకవేళ ఏదైనా మరణించినా, యాక్సిడెంటల్గా ఏదైనా అవయవం దెబ్బతిన్నా సరే వెంటనే అది ఏదైనా తినేసి కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి తెలియజేసినట్టయితే వెంటనే అతను అర్ధరాత్రి లేకుండా వచ్చి దానికి వైద్యుల సహాయంతో సొంతంగా వైద్యం చేయడం ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మండు వేసవిలో మనమే దాహార్తి కోసం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటిది మూగజీవాలకి అటు దాహార్తిని తీర్చాల్సినటువంటి పరిస్థితి మనకు మీద కూడా బాధ్యత ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 27 నుండి కడపలో నిర్వహించే టీడీపీ రాష్ట్ర మహానాడును జయప్రదం చేయండి. భీమవరం నియోజకవర్గ మహానాడులో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ప్రతి ఒక్కరూ వాకింగ్, వ్యాయామం చేయడంతో పాటు మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉంటే అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కోట్లాది రూపాయలతో పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల.
కుప్పనపూడి గ్రామంలో మైక్రో ఫిల్టర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ అనురాధ శివయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.